అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిహారిక చెప్పే కథలు. విజయలక్ష్మి గారు రచించిన హిమసుందరి నవల పార్ట్ 5. మీరు కనుక ప్రీవియస్ పార్ట్స్ విననట్లయితే ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అప్పుడు మీకు ఈ పార్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. హేమామాలిని చూడటానికి వస్తాలే అంటే రేఖను చూడటానికి నేను రెడీ అయితే అంది సీత. ఇలా పరస్పరం గౌరవించుకున్నారు గాని ఒక అభిప్రాయానికి రాలేకపోయారు. దాంతో రూటు మార్చి ఏకాభిప్రాయానికి వచ్చి తెలుగు సినిమాకి బయలుదేరారు. సీతారామకృష్ణ స్కూటర్ ఎక్కి ఆగమేఘాల మీద హాలు దగ్గరికి వచ్చేసరికి భారతదేశం జనాభా మొత్తం ఆ హాలులో దూరి తలదాచుకున్నట్లు హాలు నిండింది అన్న బోర్డు అందంగా దర్శనం ఇచ్చింది. వీళ్ళు అర్జెంటుగా తిరుగుటపాలో బయలుదేరుతుంటే వాడెవడో బ్లాక్లో 4 టికెట్లు ఉన్నాయన్నాడు. 2 చాలు, అదే మహాప్రసాదం అని టికెట్ పుచ్చుకొని హాలులో దూరారు. హాలులో వరుసగా 4 సీట్లున్నాయి. అయితే అవి గోడ పక్కగా ఉన్నాయి. చివరి సీట్లో కూర్చుంటే సీతకి ఎంత ఒళ్ళుమంటో రామకృష్ణకి అంతే, అంతకి అంత ఒళ్ళుమంట. అదే సమయంలో మరో భార్యాభర్త వచ్చారు. టికెట్స్ మీద ఉన్న నంబర్స్ ప్రకారం అయితే సీత వాళ్ళకి గోడ పక్క సీట్లు వచ్చాయి. అంబంలో కుంభం ఆదివారంలో సోమవారం సామెత గుర్తు తెచ్చుకొని సీత గొనకబోయింది. అంతలో వచ్చిన ఆయన రామకృష్ణతో, మేము ఇటు కూర్చుంటాము, మీరు అటు కూర్చుంటారా అని మర్యాదగా అడిగాడు. సమయానికి చేతిలో దండలేదు గాని ఉన్నట్లయితే రామకృష్ణ అతగాడి మెడలో వేసి గట్టిగా ఆలింగనం వేసుకొని గాఢంగా ముద్దు పెట్టుకునేవాడే. మహాప్రసాదం లాంటి మాట వాడితే అతగాడికి అర్థం కాదేమోనని ఒక్క ముక్కలో ఓకే అనేశాడు రామ. జంట అటు, ఈ జంట ఇటు కూర్చున్నారు. తెర మీద న్యూస్ రీల్ అయిపోయి డామ్ డామ్ చెప్పులతో తుపాకీ రాముడు సినిమా మొదలయ్యింది. తుపాకీ రాముడు వాల్ పోస్టర్ల మీద కొందరు కొంటె కుర్రాళ్ళు తూ మీద పేడ బురద పులిమి ఆ సినిమా పేరు మార్చి పారేశారు. అది గుర్తొచ్చి రామకృష్ణకి నవ్వు వచ్చింది. తుపాకీ రాముడు సినిమాలో ఆడపిల్లలంతా పిచ్చి పట్టినట్లు హీరో చుట్టూ తిరుగుతూ నన్ను పెళ్లి చేసుకోమని ఒకతి, పెళ్లాడటం ఇష్టం లేకపోతే ఒకసారి నా కోరిక తీర్చమని మరొకతి, ఏకంగా అతగాడి మీద పడి ముద్దు పెట్టుకుంటూ వేరే ఒకటి, ఇలా వేషాలు వేస్తుంటారు. హీరో తుపాకీ రాముడు తాను ఏకపత్ని వ్రతుడినని శీలవంతుడినని చెబుతూ ఆడపిల్లలు తొంట్ల మీద దరువేస్తూ జబ్బు పట్టుకొని మీదకి గుంజుకుంటూ బుగ్గలు పిండుతూ ద్వంద్వార్థం మాటలు విసురుతూ వెర్రి గంతులతో హాలు హోరెత్తిస్తున్నాడు. అదృష్టం అంటే అలా ఉండాలి, కళ్ళు పత్తి కాయల్లా చేసుకుని తెర మీద నుంచి దృష్టి మళ్లించకుండా అన్నాడు రామకృష్ణ. ఎలా అడిగింది సీత. ఆడవాళ్ళందరినీ ఎలా నలిపి పారేస్తున్నాడో చూడు అన్నాడు రామకృష్ణ. అది అదృష్టమా కాదా? అలా అయితే ఓ పని చెయ్యండి, నే పక్కన లేకుండా చూసి ప్రాక్టికల్గా అలాంటి పనులు చేసి చూడండి. చావగొట్టి చెవులు మూస్తారు. అయినా నేను రామనామ దేవుణ్ణి, ఏకపత్ని వ్రతుడిని. ఇది మరి అలాంటప్పుడు దిక్కుమాలిన సీన్లు చూసి గుటకలు మింగకూడదు. అందున అందమైన పెళ్ళాం పక్కన ఉన్నప్పుడు వెర్రిముర్రి వేషాలు అసలు వేయకూడదు. సీత సన్నసన్నగా చివాట్లు పెట్టింది. గుర్తుంచుకుంటాను అన్నాడు రామకృష్ణ. రామకృష్ణకి గాని సీతామనోహరికి గాని ఊరికే కూర్చుంటే బొత్తిగా తోచదు. పక్కపక్కన ఉన్నారంటే కిచకిచలాడుకోవాల్సిందే. తమ మాటలు ఎవరైనా వింటారేమోనని తల పక్కకు చేర్చి కువా కువా లాడుకుంటుంటే వెనకున్నాయన బొత్తిగా మంచి మర్యాద లేకుండా తలలు సరిగ్గా పెట్టుకోండి అన్నాడు కాస్త గట్టిగానే. ఇదన్నమాట పార్ట్ 5. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.